ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసు కారణంగా ఈసారి బీఆర్ఎస్ టికెట్ లభించలేదు. గతంలో రమేష్ పై 4 సార్లు పోటీ చేసి ఓటమి పాలైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు చెల్మడ లక్ష్మీ నరసింహారావు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు ఇక్కడ పోటీలో ఉన్నారు. బీసీ కురుమ సామాజిక వర్గానికి చెందిన తులా ఉమా కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ పేరును బీజేపీ ప్రకటించి బీఫామ్ ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. దీంతో బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ సొంతగూడు బీఆర్ఎస్ కు చేరుకున్నారు. గతంలో 4 సార్లు ఓడారనే సానుభూతి పనిచేస్తే ఆది శ్రీనివాస్ గెలిచే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. ఈసారి ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. చెల్మడ లక్ష్మీ నరసింహారావు ఎవరైతే కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి జాయిన్ అయ్యారో ఆయన నిజానికి కాంగ్రెస్ కరీంనగర్ అభ్యర్థిగా గతంలో నిలిచారు. కానీ ఈసారి వేములవాడ నుండి పోటీ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా కొంతవరకు రమేష్ బాబు గతంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి రమేష్ బాబును స్థానంలో చెల్మడని తీసుకొచ్చారు. కానీ రమేష్ బాబు కొంతవరకు తన కుటుంబ సభ్యుడైనటువంటి వికాస్ రావు ఎవరైతే బీజేపీ అభ్యర్థిగా పోటీస్తున్నారో ఆయనకు అనుకూలంగా మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి వికాస్ రావు తనకున్నటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అలాగే రాజకీయ వారసత్వం అతను చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు కావడం కొంతవరకు ప్లస్ పాయింట్గా మారిందని చెప్పవచ్చు. ఇక కాంగ్రెస్ నుండి ఆది శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. గతంలో పలుమార్లు ఓడిపోయినటువంటి ఆది శ్రీనివాస్ ఈసారి సింపతి కార్డుతో ప్రజల్లోకి వెళ్లారు. అది ఎంతవరకు పనిచేస్తుందో వేచి చూడాల్సి ఉంది.